నిజామాబాద్ పార్లమెంట్ ఇస్ అ కాంపిటేటివ్ సెగ్మెంట్. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో అసెంబ్లీలో మాకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఓ 2% అటు నుంచి 2% ఇటు నుంచి లాక్కుంటే మొత్తం ఏడిటికేడి గెలుస్తాం. ఇక్కడ పార్టీకి నష్టం చేయొద్దు. మిమ్మల్ని పని చేయమని వాడు బతిమలాడతలేడు. సో సంజయ్ కుమార్ అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు. ఇలాంటికెళ్ళి మేము రాజకీయం చేస్తూ రాజకీయమే చేస్తాం. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాం. మరి ఇంకేం చేస్తాం? రాజకీయం గొడ్డిలాడతానికి వచ్చినామా? రాజకీయాలకి కళ్ళు చూడడానికి వచ్చినామా? పేషెంట్లకి రాజకీయం చేయడానికనే వచ్చినామా? ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయమే చేయాలి. మరి నీళ్ళట్టాన్ని దొంగల్ని వంగబెట్టాలంటే రాజకీయమే చేయాలి. మా తాతకి ఏదో ఏమన్నాడు, మా తాత వాళ్ళ తాతకట మా తాత కంటే ఎక్కువ ఉండేనట. అంతేనా? ఆయన కంటే నాకంటే తక్కువ ఉన్నాయట పైసలు. అంటే నాకు శాతనేటోని నువ్వు శాతగానవి, నేనేం చేయాలి భయ్? నువ్వే ఒప్పుకుంటున్నావు. అంటే సొలు పురాణం మాట్లాడే బదులు ఇప్పటికీ చెప్తున్నా, కేంద్రీయ విద్యాలయం జాగా క్లోజ్ చేయి తొందరగా. ఇంకో వారం రోజులు ఉంది, అడ్మిషన్ చేపిస్తా నేను. అకాడమిక్ ఇయర్ పోనీయా, మర్యాదగా మంచి జాగా ఇచ్చేయి. లేకపోతే జగిత్యాల్ ప్రజలకు 2 సంవత్సరాలు లేట్ అవుతుండొచ్చు, కానీ మాత్రం మంచి జాగాలనే వస్తుంది. అది నా మాట. 1 సంవత్సరం లేట్ అయినా బెటర్ లేట్ దెన్ ఎవరు అంటారు. ఓ 2 సంవత్సరాలు లేట్ అయినా అది బ్రహ్మాండమైన జాగాలనే రావాలి. అటువంటి ఇన్స్టిట్యూషన్ మీ సొలుగానికి ముఖ్యమంత్రికి రూపాయి లేదు. ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని అడుగుతున్నాడు. ఇది మోకాళ్ళ కూడా లేనట్టుంది. మొన్న వీడియోలో మోకాలు ఉన్నది అనుకున్నా, అరికాళ్ళకి వెళ్ళి జారిపోయింది అది బుర్ర. కేంద్రీయ విద్యాలయానికి డబ్బులు కోకొల్లలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీరు బిచ్చగాళ్ళు అవుతారు, మీ ముఖ్యమంత్రి, మీ కేబినెట్. వీళ్ళంతా బీఆర్ఎస్లా పుట్టి పెరిగిన వాళ్ళంతా బాయిలు ఉంటారు, అంతే బాయిల కప్పల లెక్క. కేసీఆర్ గదే బాయి కనబడుతుంది, అందులోనే ఉరుకుంటుంటారు. బయటికి వస్తే ప్రపంచంలో మీకు భారతీయ జనతా నేషనల్ పార్టీ సముద్రాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం ఐడియా లేదు, మను లేదు. చెప్పండి కదా. దాన్ని కూడా చెప్పినాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళటి వరకు ఉన్న కేంద్రీయ విద్యాలయాలన్నీ కలిపి నడిచేవి 48-49% ఈ కేటగిరీలు. కేటగిరీ 1, 2, 3, 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దెన్ ఈ కాంట్రాక్ట్ బేసిస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇవన్నీ దాదాపు సగం ఉన్నాయి. ఇవి ఇందులో హైదరాబాద్ జోన్ ఉంటుంది, అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. జగిత్యాలకు వస్తున్న సగానికంటే ఎక్కువ సామాన్యులు ఒక సీట్లు. సిబిఎస్ఈ సిలబస్, మంచి చదువు, ఒక ప్లానింగ్ తోటి నవోదయ తీసుకొచ్చినాము. జగిత్యాల కొత్త జిల్లాకి కేంద్రీయ విద్యాలయం తెచ్చినాము. కొరుట్లలో నవోదయ పెట్టినాము. ఆడ పనులు స్టార్ట్ అయిపోయినాయి, ల్యాండ్ వచ్చేసింది, కిరాయి బిల్డింగ్లో చదువు 1 year అయిపోయింది. మొన్న ఈ మధ్య నేను యానివర్సరీకి పోయేసిన, ఈడ జాగా లేదు, కిరాయి బిల్డింగ్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు. ఇలా ముఖ్యమంత్రి లెక్క. ఇలా ముఖ్యమంత్రి ఓ డైలాగ్ बोला, वो दे मेरे को सुबह का पेपर है, वो बुलेट ట్రైన్ల మీద బుల్లెట్ ట్రైన్లు తెచ్చినా అని పొంగనాలు కొట్టాడు బస్. ఆ జర్నలిస్టు ఆయన నాకు తెలిసిన ఆయన్ని, ఆయన ఎందుకు అడగలేదు? భయపడ్డాడేమో, ముఖ్యమంత్రిని అడుగుతామని అంటాడేమో. బుల్లెట్ ట్రైను 3 బుల్లెట్ ట్రైన్లు తెచ్చినా అన్నాడు 2020లో. ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ రైల్ ప్లాన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2020. అప్పటికి నీకు రాజకీయం అర్థమైతలేదు. జిహెచ్ఎంసీ ఓడిపోయినావు, దుబ్బాకు ఓడిపోయినావు,
నెక్స్ట్ ఇయర్ 2021 ఫైనల్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్. అప్పటికి హుజురాబాద్ ఓడిపోయినాం. ఓడిపోడు కాదు, డిపాజిట్లు వీగినాయి. 3 కారిడోర్లు తెలంగాణకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. హైదరాబాద్ తెలంగాణ అన్ని డైరెక్షన్లకు వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నాయి ఈ రైళ్లు. మోడీ గారు 2021 ఫైనల్ చేశారు. ఈయన ఏం బిక్తున్నా అప్పుడు? ఈయన ముఖ్యమంత్రి మంత్రి సొలగాడు నేను తెచ్చినా అని చెప్తున్నాడు. పోయి ఎట్లా తెచ్చినావు? తొండలు దొరకొట్టినట్టు తెచ్చినావా? తొండల్ని బుల్లెట్ ట్రైన్లు అనుకున్నాడు, బుల్లెట్ ట్రైన్ని తొండలు అనుకున్నాడు. రేవంత్ సిటీ పాపులేషన్ 10 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. డిస్టెన్స్ ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఉంది. బెంగళూరు హైదరాబాదు డిస్టెన్స్ 300 నుంచి 700 మధ్యలో ఉండాలి కిలోమీటర్లు. హైదరాబాద్ జీడిపి బెంగళూరు జీడిపి బట్టి ఉంటుంది. ఎంత కంజెషన్ ఉంది ట్రాఫిక్లో ఈ 2 పట్టణాల మధ్యలో. ఎయిర్ కానీ రైలు కానీ రోడ్ కానీ దాని మీద స్టడీ ఉంటుంది. ప్యాసింజర్ ఫ్లో ఈ 2 సిటీల మధ్యలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది. అందులో రైళ్లల్లో ఏసీ ప్రయాణం ఎందరు చేస్తున్నారు? 50% ఎక్కువ ప్రయాణం చేసేటోళ్ళు ఈ సెక్టర్లు ఇవి. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్ షేర్ ఆఫ్ మోర్ దెన్ 50% వేర్ ఐడెంటిఫైడ్. ఇదంతా ఐడియా ఉన్నది ఈయనకి. నేను తెచ్చినా అని పొంకనాలు కొట్టుడు తప్ప. ఆల్టర్నేట్ అంటే ల్యాండ్ ఇవ్వగానే కేంద్రీయ విద్యాలయం సంఘటనకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణం రెంటెడ్ ప్రెమిసెస్ పర్మిషన్ వస్తుంది. వాళ్ళు ఫండ్ శాంక్షన్ చేస్తారు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ నవోదయాలు కాగానే కేంద్రీయ విద్యాలయం నవోదయాలు 2 మా దగ్గర నిజామాబాద్లో జగరన్పల్లి మండల్లో, ఇక్కడ కోరుట్లలో 2 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఆ ల్యాండ్ ఎప్పుడో ఇచ్చేసిండ్రు. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. ఈయనకి ఇంట్రెస్ట్ ఎన్నో ఉంది. ఆయన జాగాలు పెంచుకోవాలన్నా, చుట్టాల జాగాలు పెంచుకోవాలను, బీజేపీకి పేరు రావద్దను, ఇటువంటి పనికిమాలిన చెత్త ఈగో వల్ల జగిత్యాల్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల్ పట్టణము చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి ఎనలేని అన్యాయం చేస్తున్నాడు ఈయన.